గ్లోబల్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ డిఫెన్స్ రంగాన్ని షేక్ చేస్తూ గల్ఫ్ అండ్ సౌత్ ఆసియన్ రీజియన్ లో ఒక కొత్త డిఫెన్స్ యాక్సిస్ స్టార్ట్ అయింది. రీసెంట్ గా పాకిస్తాన్, సౌదీ అరేబియా అండ్ టర్కీ కంట్రీస్ కలిసి అత్యంత పవర్ఫుల్ ఇస్లామిక్ నాటో అలయన్స్ గా ఫారం అయ్యాయి. హోలీ సిటీ మక్కా వేదికగా ఈ మూడు కంట్రీస్ ఒక హిస్టారికల్ ట్రైలాటరల్ డిఫెన్స్ ఫ్యాక్ట్ పై సైన్ కూడా చేశాయి. ఈ ఫ్యాక్ట్ లోని మెయిన్ అండ్ మోస్ట్ డేంజరస్ కండిషన్ ఏంటంటే, ఈ కూటమిలోని ఏ ఒక్క కంట్రీపై ఎవరైనా అటాక్ చేసినా ఆ ఎనిమీని మిగిలిన రెండు కంట్రీస్ పై కూడా అటాక్ చేసిన శత్రువుగా కన్సిడర్ చేసి మూడు దేశాలు ఉమ్మడిగా రిటాలియేట్ చేస్తాయి. అయితే లేటెస్ట్ గా వినపడుతున్న మోస్ట్ హాట్ న్యూస్ ఏంటంటే, ఈ పవర్ఫుల్ కూటమి మిలిటరీ అండ్ స్ట్రాటజిక్ కమాండ్ ను నడిపించే కీ రోల్ ను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కు అప్పగించే పాసిబిలిటీ ఉన్నట్లు గ్లోబల్ డిప్లొమాటిక్ అండ్ మిలిటరీ సర్కిల్స్ లో సంచలన వార్తలు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన పొలిటికల్ అండ్ మిలిటరీ కమాండర్ గా మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీని హ్యాండిల్ చేసేలా బ్యాక్గ్రౌండ్ లో పెద్ద ప్లాన్ జరుగుతోంది. మూడు దేశాల డిఫెన్స్ మినిస్టర్స్, ఫారిన్ మినిస్టర్స్ తో పాటు ఆయా కంట్రీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కమాండర్లతో ఒక పవర్ఫుల్ పొలిటికల్ అండ్ మిలిటరీ కోఆర్డినేషన్ సిస్టమ్స్ ను సెటప్ చేయబోతున్నట్లు టర్కీ డిఫెన్స్ మినిస్ట్రీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఫీల్డ్ మార్షల్ క్యాడర్ లో ఉన్నారు. ఈ మూడు కంట్రీస్ మధ్య కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం డిసిజన్ మేకింగ్ బాడీలో సైనిక అధిపతులకు అఫీషియల్ పొజిషన్ అండ్ ఓటింగ్ పవర్ ఇవ్వబోతున్నారు. దీనివల్ల మూడింట్లో ఏకైక న్యూక్లియర్ పవర్ ఉన్న పాకిస్తాన్ ఆర్మీ హెడ్ ఆసిఫ్ మునీర్ ఈ ఇస్లామిక్ నాటోకి ఫ్యూచర్ లో చీఫ్ కమాండర్ లేదా ప్రైమరీ మిలిటరీ స్ట్రాటజిస్ట్ గా మారే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అలయన్స్ బాధ్యతలపై టర్కీ ఫారిన్ మినిస్టర్ హకాన్ ఫిదాన్ మాట్లాడిన మాటలు వరల్డ్ నైబర్ కంట్రీస్ ను అప్రమత్తం చేశాయి. ఈ మక్కా ఫ్యాక్ట్ టెక్నికల్ గా నాటోలోని మోస్ట్ పవర్ఫుల్ ఆర్టికల్ 5 క్లాజ్ లాంటిది. నాటో ఆర్టికల్ 5 ప్రకారం మెంబర్ నేషన్స్ లో ఒకదానిపై అటాక్ జరిగితే అది కంప్లీట్ కూటమిపై జరిగిన వార్ గా ట్రీట్ చేస్తారు. సేమ్ రూల్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. అంతేకాకుండా ఈ కూటమి డెసిజన్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మిలిటరీ మూవ్మెంట్స్ మానిటర్ చేయడానికి సౌదీ అరేబియాలో ఒక పర్మనెంట్ జనరల్ సెక్రటేరియట్ అండ్ కంట్రోల్ రూమ్ ను కూడా సెటప్ చేస్తున్నారు. అసలు ఈ ఇస్లామిక్ నాటో కూటమికి దానికి లీడర్ గా మారబోతున్న ఆసిమ్ మునీర్ కు గ్లోబల్ లెవెల్లో ఇంత ప్రాధాన్యం ఎందుకు వస్తుందో దాని మిలిటరీ క్యాపబిలిటీస్ చూస్తే అర్థమవుతుంది. ఈ మూడు దేశాల కలయిక వల్ల వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ డేంజరస్ మిలిటరీ ఫోర్స్ క్రియేట్ అవుతుంది. 2026 గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అఫీషియల్ డేటా ప్రకారం చూస్తే పాకిస్తాన్ దగ్గర ప్రస్తుతం అరౌండ్ 6.60 లక్షల మంది మోస్ట్ ఎక్స్పీరియన్ అండ్ యాక్టివ్ మిలిటరీ సోల్జర్స్ ఉన్నారు. టర్కీ వద్ద 4.81 లక్షల మంది యాక్టివ్ ట్రూప్స్ ఉండగా సౌదీ అరేబియా వద్ద 2.47 లక్షల మంది హైటెక్ యాక్టివ్ సోల్జర్స్ ఉన్నారు. ఈ మూడు కంట్రీస్ కలంబైన్డ్ మిలిటరీ పవర్ ను కౌంట్ చేస్తే ఏకంగా 14 లక్షల మంది భారీ సైనిక బలం ఒక్క తాటిపైకి వస్తోంది. ఆర్సెనల్ అండ్ ఎక్విప్మెంట్ పరంగా చూస్తే ఒక్క పాకిస్తాన్ దగ్గరే 1397 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ 2677 బ్యాటిల్ ట్యాంక్స్ ఉన్నాయి. ఈ మూడు దేశాల ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అండ్ నేవీ స్ట్రెంగ్త్ కంబైన్ చేస్తే ఏకంగా 3400 కంటే ఎక్కువ మోడర్న్ ఫైటర్ జెట్స్, 6000కు పైగా హెవీ బ్యాటిల్ ట్యాంక్స్ అండ్ 344 పవర్ఫుల్ వార్షిప్స్, సబ్మెరైన్స్ ఉన్న హ్యూజ్ నావల్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది. ఈ అలయన్స్ లో ఒక్కో కంట్రీది ఒక్కో యూనిక్ స్పెషలైజ్డ్ పవర్. పాకిస్తాన్ తన వద్ద ఉన్న హ్యూజ్ మ్యాన్ పవర్, సుదీర్ఘమైన వార్ ఎక్స్పీరియన్స్, వేగంగా డెవలప్ అవుతున్న డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ప్రైమరీ తన వద్ద ఉన్న న్యూక్లియర్ వెపన్స్ క్యాపబిలిటీని టేబుల్ పైకి తెస్తోంది. ఇక టర్కీ విషయానికొస్తే అది నాటో మెంబర్ కంట్రీ కావటంతో నాటో వార్ టాక్టిక్స్ ఎక్స్పీరియన్స్ తో పాటు వరల్డ్ క్లాస్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ ఇండస్ట్రీ, ప్రాణాంతకమైన బైరక్తార్ డ్రోన్స్, హైపర్సోనిక్ మిసైల్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ అండ్ కట్టింగ్ ఎడ్జ్ నావల్ డిజైన్స్ ను ఆఫర్ చేస్తుంది. చివరిగా సౌదీ అరేబియా తన దగ్గర ఉన్న మైండ్ బ్లావింగ్ ఫైనాన్షియల్ పవర్, గ్లోబల్ ఆయిల్ లేవరేజ్ అండ్ స్ట్రాటజిక్ జియోగ్రాఫిక్ లొకేషన్ ను కూటమికి బ్యాక్ బోన్ గా అందిస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే 2026లో సౌదీ అరేబియా యాన్యువల్ డిఫెన్స్ బడ్జెట్ ఎస్టిమేషన్ ఏకంగా $63.9 బిలియన్ ఉంది. ఇది టర్కీ డిఫెన్స్ బడ్జెట్ అయిన $51.4 బిలియన్ అండ్ పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ అయిన $9.1 బిలియన్ కంటే చాలా చాలా ఎక్కువ.
సౌదీ అందించే ఈ హ్యూజ్ బిలియన్ డాలర్ల ఫండ్స్ తో పాకిస్తాన్ అండ్ టర్కీలు తమ వెపన్స్ రీసెర్చ్ అండ్ మిలిటరీ మోడర్నైజేషన్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లొచ్చు. దీనివల్ల మిడిల్ ఈస్ట్ అండ్ గల్ఫ్ పొలిటికల్ అఫైర్స్ లో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ డామినేషన్ అన్ఇమాజినబుల్ రేంజ్ లో పెరుగుతుంది. ఇప్పటికే గ్లోబల్లీ హాట్ టాపిక్ గా ఉన్న వెస్ట్ ఆసియా క్రైసిస్ లో అమెరికా అండ్ ఇరాన్ మధ్య ప్రైవేట్ మీడియేటర్ గా వ్యవహరించేందుకు కూడా మునీర్ ట్రై చేస్తున్నారు. పాకిస్తాన్ ను కేవలం అప్పుల దేశంగా కాకుండా ఒక పవర్ఫుల్ రీజనల్ స్టెబిలైజింగ్ ఫోర్స్ గా ప్రొజెక్ట్ చేసుకోవటం వెనుక మునీర్ గేమ్ ప్లాన్ క్లియర్ గా కనిపిస్తోంది. ప్రముఖ ఆసియన్ అఫైర్స్ అనలిస్ట్ మైఖేల్ కుగెల్మన్ అనాలిసిస్ ప్రకారం ఈ సెన్సేషనల్ టైలరడల్ డీల్ వద్ద మిడిల్ ఈస్ట్ లో పాకిస్తాన్ అండ్ మునీర్ ఇమేజ్ పెరిగినప్పటికీ సౌదీ లేదా టర్కీ ఇన్వాల్వ్ అయ్యే ప్రతి చిన్న గొడవలోకి పాకిస్తాన్ తన సోల్జర్స్ ను పంపి యుద్ధం చేయాల్సి వస్తుందని అనుకోవడం పొరపాటే అవుతుంది. ఎందుకంటే ప్రతి కంట్రీకి తమ స్వంత ఇంటర్నల్ అండ్ జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇక ఇండియా విషయానికొస్తే ఈ మక్కా ఫ్యాక్ట్ వల్ల మన దేశానికి వచ్చే ఇమీడియట్ థ్రెట్ లేదా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే మైకేల్ గుగెల్మన్ వెల్లడించిన ఫ్యాక్ట్స్ ప్రకారం ఒకవేళ ఫ్యూచర్ లో పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్య ఎప్పుడైనా మిలిటరీ కాన్ఫ్లిక్ట్ లేదా వార్ వస్తే ఆర్టికల్ 5 ఉందనే ఒకే ఒక్క రీజన్ తో సౌదీ అరేబియా తన ఆర్మీని తీసుకువచ్చి పాకిస్తాన్ తరపున ఇండియాపై వార్ డిక్లేర్ చేసే పాసిబిలిటీస్ దాదాపు జీరో. ఎందుకంటే ఇండియాకి సౌదీ అరేబియాతో మల్టీ బిలియన్ డాలర్ల ట్రేడ్, ఎనర్జీ, సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ టైస్ ఉన్నాయి. ఇండియాను ఎనీమీగా మార్చుకోవడం సౌదీ ఎకనామీకి ఏమాత్రం మంచిది కాదు. సేమ్ టైం టర్కీ కూడా పాకిస్తాన్ కు డిఫెన్స్ ఎక్విప్మెంట్ పరంగా సపోర్ట్ ఇచ్చినప్పటికీ ఇండియా లాంటి హ్యూజ్ గ్లోబల్ మార్కెట్ అండ్ పవర్ఫుల్ నేషన్ తో అఫీషియల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ చెడగొట్టుకోవడానికి ఇష్టపడదు. అంతేకాకుండా న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య జరిగే హై రిస్క్ వార్ లోకి డైరెక్ట్ గా జంప్ చేయడం టర్కీ, సౌదీలకు సుసైడ్ లాంటిదని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కాబట్టి ఈ ఇస్లామిక్ నాటో కూటమి వల్ల పాకిస్తాన్ కు వెంటనే దక్కే సైనిక జోక్యం కంటే ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్, బ్యాంకింగ్ అండ్ పొలిటికల్ ఇమేజ్ మాత్రమే లభిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఆసిమ్ మునీర్ లీడర్షిప్ లో రూపుదిద్దుకుంటున్న ఈ త్రైమాసిక అక్షం పట్ల భారత్ అప్రమత్తంగా ఉంటూనే తన సొంత వ్యూహాత్మక చతుర్భుజ మిత్రులతో గ్లోబల్ బ్యాలెన్స్ కాపాడుకోవాల్సి ఉంటుంది.